దాడి చేస్తే కేసేది, వేమిరెడ్డి ఊసేది. నేను గాని తలుచుకున్నానంటే వేలాది మందితో వెళ్లి వేమిరెడ్డి ఇంటిని ఎత్తేసేవాడన్నారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తన ఇంటిపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే అసలు వేమిరెడ్డి ప్రస్తావన లేకుండా కేసులు పెట్టాలని మండిపడ్డారు. మరోవైపు వైసీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలంటూ హెచ్చరించారు టీడీపీ నేతలు. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో కేసు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు. అయితే పోలీసుల తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులని కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిల్. ఎప్పుడూ టీడీపీ ప్రభుత్వమే ఉంటుందని పోలీసులు భ్రమపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వేమిరెడ్డి దంపతులే తన ఇంటిపై దాడి చేయించారని చెప్తే పోలీసులు కేసు పెట్టలేదన్నారు. తాను తలుచుకుంటే వేమిరెడ్డి ఇంటిని ఎత్తుకొస్తానన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి గాని అనుకుంటే 5,000 మంది పోయి ఆ ఇంటిని ధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంత్ని తీసుకొచ్చి నా ఇంటి ముందు నిలబెట్టేవాళ్ళు. మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు ఉన్నారు. అంత దిగజారిపోవాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్? ఈరోజు వాళ్ళు ఉన్నారు, రేపు మేము వస్తాం, ఇంతకు ఇంత చేసి చూపిస్తాం. కూటమి ప్రభుత్వం ప్రశాంత్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇస్తుందో తనకు తెలుసన్నారు పేర్ని నాని. కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్ళే చేయాలి. ఎవడు చేసినా ఆ క్వాలిటీ తెచ్చి వీళ్ళకే అమ్మాలి, వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎవడయ్యా అంటే వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ముడుపులు వస్తున్నాయి, వారం వారం మూటలు పంపిస్తున్నారు. కాబట్టి మరి వారం వారం మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి, ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా. ఇంత జరుగుతున్నా వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు టీడీపీ నేతలు. ఆ రోజు వల్లభనేని వంశీ నుంచి, కొడాల నాని నుంచి, ఇప్పుడు పేర్ని నాని దగ్గర నుంచి, ఆడ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దగ్గర నుంచి, అంటే నీవు చెప్పిన పని విధంగా వాళ్ళు పోవాలనా? ఒక ఎట్లుందంటే ఈ రాష్ట్రాన్నే నువ్వు ఒక అరాచక రాజ్యంగా మార్చాలనుకుంటున్నావు. ఈ పైసలన్న మాట్లాడితే వీళ్ళు తట్టుకునే వాళ్ళ అని అడుగుతున్నారు. మరోవైపు పోలీసులపై వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు మానుకోవాలి అన్నారు టీడీపీ నేతలు.